అర్జునుడు ఒడ్డుకులాగిన ఆ ముసలి అసలు ఎందుకు మాయమైంది? అర్జునుడు సుభద్ర ఇద్దరూ పడవనుంచి దిగారు. రాజభవనం వైపు నడుస్తూ దారిలో ఉన్న ఒక అందమైన ఉద్యానవనానికి చేరుకున్నారు. అప్పుడు సుభద్ర ఆసక్తిగా, ఆర్య, ఆ ముసలి ఏమైంది? ఇప్పుడు చెప్పండి. అప్పుడు అర్జునుడు నవ్వుతూ, సరే అన్నాడు. ఆ మొసలిని ఒడ్డుకులాగిన తర్వాత నేను మళ్లీ దానివైపు చూశాను. కాని అక్కడ జరిగినది చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అక్కడ మొసలి లేదు. దాని స్థానంలో ఒక అందమైన యువతి నిలబడి ఉంది. అది విన్న సుభద్ర ఆశ్చర్యంగా, ఏమిటి ఆర్య, మొసలి యువతిగా మారిందా? అవును, మొదట నేను కూడా ఇది నిజమేనా అని అనుకున్నాను. అప్పుడు ఆ యువతి నా వైపు చూసి, వీరా, నా పేరు వర్గా. నేను స్వర్గలోకానికి చెందిన ఒక అప్సరసను. నాకు శాపవిమోచనం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పింది. అది విన్న నేను, అయితే మొసలిగా ఎలా మారావు అనడిగాను. అంతా చెప్దాను వీరా, ముందు నాలాగే ఈ సరస్సులో బంధించబడి ఉన్న మిగతా నలుగురికి శాపవిమోచనం కలిగించు అనంది. అది విన్న నేను ఆశ్చర్యపోయాను. ఇంకా నలుగురా అనడిగాను. అవును, మేమంతా ఒకే శాపానికి గురయ్యాము అనంది. అప్పుడు నేను ఆలస్యం చేయలేదు. కొద్దిసేపటికే మరో ముసలి నావైపు వచ్చింది. నేను దానిని ఒడ్డుకు ఈడ్చి తీసుకువచ్చాను. వెంటనే అది కూడా ఒక అప్సరసగా మారింది. అలాగే మిగిలిన 3 అప్సరసలకు శాపవిమోచనం కలిగించాను. అప్పుడు నేను వాళ్లనడిగాను, అసలు మీకు ఈ శాపం ఎందుకు వచ్చింది అని. అప్పుడు వారిలో ఒక అప్సరస ముందుకు వచ్చి, దానికి కారణం మా అహంకారమే అని అంది. చాలా సంవత్సరాల క్రితం మేమంతా స్వర్గలోకంలో ఆనందంగా జీవించేవాళ్లం. ఒకరోజు మేము భూమిపై సంచరిస్తూ ఒక అరణ్యానికి చేరుకున్నాం. అక్కడ ఒక మహర్షి తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. కాని మేము ఆయనను గౌరవించకుండా ఆయన ధ్యానాన్ని భంగం చెయ్యాలని ప్రయత్నించాము. ఆయన చుట్టూ నృత్యాలు చేశాము, పాటలు పాడాము. ఆయన దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించాము. మీ అందరికీ మీ అందాన్ని చూసుకునే కదా గర్వం. ఇప్పటినుంచి అది మీకు లేకుండా చేస్తాను. ఇక నుంచి మొసళ్ళుగా జీవించండి. ఇదే నా శాపం అని ఆ మహర్షి కోపంగా అన్నాడు. అది విన్న మేమంతా భయపడిపోయాము. వెంటనే ఆయన కాళ్లపై పడి క్షమించమని ప్రార్థించాము. అప్పుడా మహర్షి కాస్త శాంతించి, నేనిచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను. కాని భవిష్యత్తులో ఒక మహావీరుడు వచ్చి మిమ్మల్ని నీటి నుంచి ఒడ్డుకు లాగినప్పుడు మీకు శాప విమోచనం లభిస్తుంది. ఆ రోజునుంచి మేమంతా ఆ మహావీరుడి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాము. ఇన్నాళ్లకు నువ్వు వచ్చావు అని ఆ అప్సరసలంతా నా ముందు చేతులు జోడించి నిలబడ్డారు. వీరా, మీ వల్ల మాకు శాప విమోచనం లభించింది. ఈ ఉపకారాన్ని మేమెప్పటికీ మర్చిపోలేం అని చెప్పి వాళ్లు తమ దివ్యరూపాలతో స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అంతా విన్న సుభద్ర, మొత్తానికి అంత పెద్ద సాహసం చేశారన్నమాట అని అర్జునుడి చేతులు పట్టుకొని అతని వైపు గర్వంగా చూసింది. అప్పుడు అర్జునుడు నవ్వుతూ, నీకు తెలియదు కాబట్టి చెబుతున్నాను సుభద్రా, ఆ అప్సరసలు చాలా అందంగా ఉన్నారు. ఒక అప్సరసైతే మరీను. ఆమె కళ్ళు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను అని అనేలోపు సుభద్ర అర్జునుడి చేతిపై గట్టిగా గిల్లుతూ, అవునా ఆర్యా, నిజంగా నాకు తెలియదు అంది. నొప్పి సుభద్రా అని అర్జునుడు అరిచాడు. అప్పుడు సుభద్ర నవ్వుతూ, 5 మొసళ్లతో పోరాడిన వీరుడికి ఇదొక లెక్క అని అంది. ఆ మాటకు ఇద్దరూ నవ్వుకున్నారు.